Respected P. Krishna Pradeep Garu, Chairman, 21st Century IAS Academy, Hyderabad. Dr. Bhavani Shankar Garu, Director and Chief Mentor, 21st Century IAS Academy. Sri Viswanath Garu, CEO, 21st Century IAS Academy. Dr. Padma Anuradha Garu, Vice Principal and Coordinator, Career Guidance Cell of our college. Amina Mumtaz Garu, Vice Principal of this college. Mariyu Career Guidance Cell members, Kalashala అధ్యాపకులు అందరికీ నా నమస్కారాలు. విద్యార్థులకు శుభాశిష్యులు. ఈరోజు ఎన్టీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు సివిల్ సర్వీస్పై అవగాహన కల్పించడానికి మరి హైదరాబాదు ప్రాంతం నుండి మన కళాశాలకు ఐఏఎస్ 21st Century అకాడమీ టీమ్ మెంబర్స్ అందరూ కళాశాలకు రావటం నిజంగా కళాశాల అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మనందరం కూడా మీరందరూ కూడా నిజంగా అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికీ కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్స్ అంటే ఎప్పటికీ బిజీగా ఉంటారు. వాళ్ళు ఈ పోటీ పరీక్షల్లో సమయం ఇవ్వడం అంటే చాలా అరుదుగా జరిగేటువంటి సంఘటన. ఎన్టీఆర్ ఉమెన్స్ కాలేజ్ మీద ప్రేమతో మీ మీద ఉన్నటువంటి మంచి అభిప్రాయంతో మన కళాశాలకి వచ్చినందుకు మనందరి తరపున 21st Century ఐఏఎస్ అకాడమీ టీం అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి, మహిళా కళాశాలలు ఉన్నాయి. కానీ మీరు మా ఎన్టీఆర్ ఉమెన్స్ కాలేజీని సెలెక్ట్ చేసి మాతో ఎంఓయూ పెట్టుకోవడానికి ముందుకు వచ్చినందుకు మా కళాశాల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఈ కళాశాలలో మరి గవర్నమెంట్ కళాశాల అంటే మీకు తెలుసు. ఇక్కడికి వచ్చేటువంటి స్టూడెంట్స్ కూడా పీటర్ కాలేజ్ నుంచి గవర్నమెంట్ కళాశాలలో తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన విద్యార్థులు ఉంటారు, అండర్ ప్రివిలేజ్డ్ స్టూడెంట్స్ ఉంటారు. చాలామంది ఇంచుమించు నియర్లీ 90% స్టూడెంట్స్ రీఎంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు మీద డిపెండ్ అయ్యి ఇక్కడ అడ్మిషన్ పొందుతున్న విద్యార్థులు, పేద విద్యార్థులు కళాశాలలో గవర్నమెంట్ కాలేజీలు చదువుతారు. ఇక్కడున్న కాలేజీలో ఉన్న విద్యార్థులు కూడా నియర్లీ 90% స్టూడెంట్స్ రీఎంబర్స్ మీద ఆధారపడి చదువు విద్యార్థులు. వీళ్ళు డిగ్రీ పూర్తి చేసి మరి ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కోచింగ్ తీసుకోవాలంటే లక్షల రూపాయలు, వేల రూపాయలు ఫీజు తీసుకుని పేమెంట్ చేసేటువంటి సామర్థ్యం ఇక్కడున్న విద్యార్థుల్లో 90% విద్యార్థులు లేదని నేను భావిస్తూ ఉన్నాను. అట్లాంటి విద్యార్థులకి ఈరోజు మీరు ముందుకొచ్చి ఈ సివిల్ సర్వీసు అలాగే గ్రూప్ 1 ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద అవగాహన కల్పించడానికి ముందుకు రావడం నిజంగా చాలా సంతోషం సార్. మీతో ఎంఓయూ ఏర్పాటు చేసుకోవడం కూడా నేను చాలా గర్వపడుతూ ఉన్నాను. గవర్నమెంట్ కాలేజీల్లో ఇట్లాంటి కార్యక్రమాలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మరి దేశంలోనే అత్యున్నతమైనటువంటి సర్వీసెస్ సివిల్ సర్వీసెస్కి సంబంధించిన గైడెన్స్ కానీ కోచింగ్ కానీ మరి ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు 150 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. మన వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు ఇట్లాంటి కోచింగ్స్ అరేంజ్ చేసేటువంటి కాలేజెస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ చూస్తే ఈరోజు మరి ఎన్టీఆర్ గవర్నమెంట్ కాలేజీ తరపున నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. మా కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులు పేద విద్యార్థులు కానీ నాలెడ్జ్ విషయంలో
ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినా కూడా తీసిపోయిన విద్యార్థులు అని చెప్పి నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాను. మంచి స్కిల్స్ ఉన్న విద్యార్థులు ఉన్నారు, దానికి మించి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారు. ఈ సివిల్ సర్వీస్ ఫౌండేషన్ కోర్స్కి స్టూడెంట్స్ యొక్క ఇన్స్పిరేషన్, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ చూసినట్టయితే మేము ఎంట్రన్స్ వాళ్ళ స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేయాలంటే యాక్చువల్గా ఒక 150 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం పెద్ద కష్టం కాదు. కానీ మేము ఇక్కడున్న టోటల్ స్టూడెంట్స్ అందరికీ అవకాశం కల్పించాలి. స్క్రీనింగ్ టెస్ట్కి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి మేము స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేయాలని ఒక నోటీస్ పంపిస్తే 642 స్టూడెంట్స్ రెస్పాండ్ అయ్యారు. 648 మంది రెస్పాండ్ అయితే ఎగ్జామ్ రాసింది సుమారు 468 మెంబర్స్ ఎగ్జామ్స్ రాశారు. అంత హ్యూజ్ రెస్పాన్స్ ఉంది, అంత ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు. ఆ రెస్పాన్స్ చూసిన తర్వాత మాకు, మా టీంకి, ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్, అలాగే ముఖ్యంగా అనురాధ గారు కెరీర్ గైడెన్స్ కోఆర్డినేటర్గా ఉన్నారు. వారు సిటీ కాలేజ్లో కూడా కెరీర్ గైడెన్స్ పనిచేశారు. ఉమెన్స్ కాలేజ్ బేగంపేటలో ఉన్నప్పుడు కూడా కెరీర్ గైడెన్స్ సెంటర్లో పనిచేశారు. వారి అనుభవంతో ఈ కళాశాలలో మరిన్ని ప్రోగ్రామ్స్ చేయాలని చెప్పి మాకు ఉత్సాహం కలగటం, ఈ విద్యార్థులకి ఏదో ఒకటి చేయాలనేటువంటి తాపత్రయంతో మేము ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన వాళ్ళతో కోచింగ్ నిర్వహించాలని చెప్పి మేము భావించడం, ఇటువంటి తరుణంలో మీరు మాకు ఈ అవకాశం కల్పించడం చాలా సంతోషం. మిమ్మల్ని మీకు మా కళాశాల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా విద్యార్థులు, ఇది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ మరి ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్లో చాలా లీస్ట్ పొజిషన్లో ఉండేది. అట్లాంటి డిస్ట్రిక్ట్లో ఈ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఆనముత్యాల నుంచి కొన్ని ముత్యాలైనా వెలిగించాలి, కొంతమంది అయినా ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ కావాలని చెప్పి దృఢ సంకల్పంతో మేము ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. మీ యొక్క ప్రోత్సాహం, మీ సహకారం ఉన్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మరి ఎవరైతే కష్టపడతారో, సివిల్ సర్వీస్ అనేది ఏదో మన ఇంట్లో కూర్చుంటూనో లేకపోతే డిగ్రీ పట్టాతోనో ఇట్లాంటి కోచింగ్ ఏదో ఒక రోజు 2 రోజులు అటెండ్ అయితే వచ్చేది కాదు. హార్డ్ వర్క్ చేయాలి, ఫస్ట్ గోల్ పెట్టుకోవాలి, తర్వాత హార్డ్ వర్క్ చేయాలి. ఈ రెండు ఎవరైతే కమిట్మెంట్తో తీసుకుంటారో వాళ్ళు కంపల్సరీ అయ్యే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని ఇవాళ 21st సెంచరీ మనకు కల్పిస్తుంది. దాన్ని మీరు విద్యార్థులకి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, మనకి ఇట్లాంటి అవకాశాలు వేరే కాలేజీలో లేవు. మీరు అదృష్టవంతులు, ఈ కాలేజీలో చదువుతున్నందుకు నిజంగా మీరు అదృష్టవంతులు. ఈ అవకాశాన్ని మీరు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకుని, వాళ్ళు ఇచ్చిన అవకాశం ఆఫ్లైన్ కోచింగ్ అలాగే ఆన్లైన్ కోచింగ్ ఉంటుంది, ఆ రెండింటికి కూడా మీరు అటెండ్ అయ్యి మీరు హైదరాబాద్ పోయి 21st సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్లో కానీ లేదా ఐఏఎస్ అకాడమీ కానీ ఆర్సీ కోచింగ్ సెంటర్ ఏ సెంటర్కైనా పోయి మన అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యి కోచింగ్ తీసుకునే అవకాశం మనకు ఉందో లేదో తెలియదు, కానీ మన దగ్గరికే ఐఏఎస్ అకాడమీ వాళ్ళు వచ్చి కోచింగ్ ఇవ్వడం అనేది మన అదృష్టం. ఈ అదృష్టాన్ని మీరు తప్పనిసరిగా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని కష్టపడినట్టయితే ఇక్కడి నుంచి, ఈ కాలేజ్ నుంచి కూడా, ఈ బ్యాచెస్ నుంచి కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యే అవకాశం మీకు అందరికీ దక్కుతుందని, ఆ అవకాశం కల్పించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు వారు ఇచ్చేటువంటి అవేర్నెస్ ఏదైతే ఉందో దాన్ని మీరు శ్రద్ధగా విని డిసిప్లైన్డ్గా కూర్చున్నట్టయితే వాళ్ళు చక్కటి విషయాలు మనకు చెప్తారు. ఎన్టీఆర్ డిగ్రీ కాలేజీ క్రమశిక్షణకు మారుపేరు, అవునా? మనం చాలా డిసిప్లిన్డ్గా కూర్చోవాలి, అతిథులను గౌరవించాలి, మన డిసిప్లినే వాళ్ళకి ఇచ్చే గౌరవం. మీరు శ్రద్ధగా వింటారని చెప్పి ఆశిస్తూ, మరి ఈరోజు మనకింత మంచి ప్రోగ్రామ్ని అందిస్తానికి వచ్చిన 21st సెంచరీ టీం మెంబర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.